2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ భర్త తప్పు చేశాడు. తప్పు చేశాడు అని తెలిసిన భార్య తనకి చెప్పాలి అని ప్రయత్నించడం కూడా ఆగిపోయింది. ఆగిపోయి తన మైండ్‌లో ఎందుకు ఎప్పుడు ఇలా చేస్తాడు? అది తప్పని తెలిసినంక కూడా ఇప్పుడు నేను ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతాడో నాకు అర్థం కావట్లేదు. అట్లని నేను ఊరుకుందామా అంటే నా మైండ్‌లో మాత్రం పదే పదే ఇదే తప్పు ఇంకెన్ని సార్లు చేస్తాడు? ఎందుకిది నాకు అన్న థాట్ అనేది విపరీతంగా నా మైండ్‌లో అదే తిరుగుతుంది సార్. యాహ్! అలానే నేను వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతూ ఉన్నాను. అండ్ ఇంకే వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను. నా మైండ్ కూడా పీస్‌గా లేదు. యాహ్! ఇలాంటి సందర్భాల్లో ఎలా ముందుకెళ్ళాలి? నేనెప్పుడు చెప్తున్నా కూడా ఈ మధ్య మనకు కొన్ని కేసులు అట్లా వచ్చాయి. భార్యల గురించి చెప్తున్నారు కాబట్టి భర్తలు బాధపడతారని, భర్తల గురించి చెప్తున్న భార్యలు అలా రాకూడదు. నేను యూనివర్సల్ ఆన్సర్ చెప్తున్నా. భార్య కానీ, భర్త కానీ తప్పు చేశారు అని తెలిసాక ఆ ఆలోచన మన మైండ్‌లో ఉండిపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం కాగ్నిటివ్ రివర్సల్ ప్రోటోకాల్ అంటాం. అంటే నీ ఆలోచనకి, అవుట్‌కమ్‌కి మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని తగ్గించాలి. సింపుల్‌గా చెప్పాలంటే విచక్షణతో ఆలోచించడం. నేను ఇంత ఆలోచిస్తున్నా కదా! దీనివల్ల ఆన్సర్ ఏంటి? దీనివల్ల సొల్యూషన్ ఏంటి? అనేది ఎప్పుడు ఆలోచించుకుని ఏ ఆలోచనలో అయినా రిపీటెడ్‌గా పదే పదే వస్తున్నాయంటే ఫస్ట్ మన ఆలోచించాలి ఈ ఆలోచన వల్ల అవుట్‌కమ్ ఏంటి? ఎప్పుడైతే అవుట్‌కమ్ బేస్డ్ ఆలోచనలోకెళ్తామో మనకున్న టైం చాలా సేవ్ అయిపోతుంది. మానసిక ప్రశాంతత సేవ్ అయిపోతుంది. నేను ఒక ఆలోచన వచ్చింది నాకు. ఎందుకు ఆయన ఇట్లా చేశాడు, ఇట్లా చేశాడు అని ఆలోచన వచ్చిందనుకో. దాన్ని ఎన్ని రోజులు ఆలోచించినా నీ లోపల ఎంతసేపు నువ్వు మదన పడ్డా సొల్యూషన్ రాదు. సొల్యూషన్ రావాలి అంటే నువ్వు ఆలోచన నుంచి అవుట్‌పుట్ యొక్క డిస్టెన్స్ తగ్గించాలి. ఇంకొక 10 రోజులు ఆలోచిస్తా, ఇంకో నెల రోజులు చూస్తా అనే దానికంటే ఇప్పుడు ఈ ఆలోచన వల్ల నేనేం చేయొచ్చు? దీనివల్ల నాకు ఎంత బెటర్ అవుతుంది? దీనివల్ల నాకేం హెల్ప్ అవుతుంది? ఒక ఆయన తాగుతాడు, మా ఆయన తాగుతాడు, మా ఆయన తాగుతాడు. ఇదే గొడవ. ఆమెకు ఎంతసేపు అందరూ స్వామీజీలకి, గురూజీలకి, కౌన్సిలర్‌లకి ఫోన్ చేయడం, మా హస్బెండ్ తాగుతాడండి. ఇలా చెప్పినంత మాత్రాన ఆర్ ఇలా మాట్లాడుకున్నంత మాత్రాన ఏమీ కాదు. ఏం అవుట్‌పుట్ రాదు. సో, అందుకని ఏది చేస్తున్నా థాట్ అండ్ అవుట్‌పుట్ మధ్యలో ఎక్కువసేపు థింకింగ్ పెట్టద్దు. నేను ఒక ఈత నేర్చుకోవడానికి పుస్తకం చదువుతున్నా. ఎంతసేపు బుక్ చదివినా నాకు స్విమ్మింగ్ రాదు. దిగి చెయ్యాలి. అలాగా ఆల్కహాల్‌కి అలవాటు పడిపోయాడు అని ఉందనుకో, దానికి మందులు ఇప్పించాలి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఆయనకు చెప్పాలి, కొంచెం బెదిరించాలి, కొంచెం ఇంట్లో స్ట్రిక్ట్ చేయాలి. అలా వాటెవర్ మెథడ్స్ అవి మాత్రం ఫాలో అవ్వడమే మన పని. చాలామంది ఏం చేస్తారంటే ఆలోచనలో ఉండిపోయి ఆ మెథడ్‌ని లైట్ చేసేస్తారు. సో, మెథడ్‌ని ఫాలో అవ్వడం ప్రిఫరెన్స్ చేయాలి. ఆలోచనలో ఎక్కువసేపు ఉండిపోవడం తగ్గించాలి. ఎందుకు తగ్గించలేమంటే మన మైండ్ ఆలోచించి సొల్యూషన్ తెచ్చుకుంటుంది. కొంతమంది ఏడిస్తే బెటర్ ఫీల్ అవుతారు. ఏడుపుకి ఆ సిచ్యువేషన్ సంబంధం ఉండదు. కానీ దే ఫీల్ బెటర్ కదా! అది మైండ్ చేసే మ్యాజిక్, మాయ. ఏం చేస్తుందంటే నేను ఎక్కువసేపు ఆలోచిస్తూ ఒక ఐడియా వస్తుంది. ఓకే, దీనివల్ల అవుతుందేమో, దీనివల్ల ఇలా అవుతుందేమో, నేను ఇలా దీన్ని బెటర్ చేయొచ్చేమో అని మళ్ళీ ఆలోచించుకుని ఓకే అలా చెప్తా, ఇంకా రేపు వాడి పని అయిపోయింది అనేటట్టుగా మైండ్లో ఆలోచించుకుంటారు చాలామంది. రియాలిటీలోకి వచ్చేసరికి ఏముండదు. ఓకే, సో అది వెరీ వెరీ రాంగ్. ఒక ఆవిడ ఇంకా డైవర్స్ ఇచ్చేస్తా అని 10 ఏళ్ల నుంచి నడుపుతుంది బండి. సో నేనంట డైవర్స్ ఇచ్చావా ఇవ్వవా పాయింట్ కాదు అక్కడ. 10 ఇయర్స్ ఆలోచించి టైం వేస్ట్. పోనీ ఉందాం అనుకున్నా ఉండు హాయిగా. ఇంకా మనుషులు రకరకాలు ఉంటారు, ఫర్గివ్ ఇట్. లేదా తేల్చుకో. భర్త తప్పు చేశాడు. ఇంక నేను యాక్సెప్ట్ చేసి ఉండాలి అనుకుంటే ఇంకా తప్పుని యాక్సెప్ట్ చేయడమేనా సార్? ఇప్పుడు తప్పుని యాక్సెప్ట్ చేసే దాంట్లో ఒక మిస్టేక్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తాము? ఇప్పుడు ఎవరి మీదైనా వచ్చి ఎవరైనా నా డ్రెస్ మీద వాటర్ వేశారు. సడన్‌గా అయిపోతే యాక్సెప్ట్ చేస్తాం. కావాలని చేస్తే? కావాలని చేస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయగలుగుతాము చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్. నాకు ఆ కెపాసిటీ లేదు బయటికెళ్ళి బ్రతకడానికి. సో నేను ఇక్కడ చచ్చినట్టు పడి ఉండాలి. ట్రాన్సాక్షనల్ అయిపోయింది అక్కడ. ఒక ఆమె మా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, ఇన్ఫ్లుయెన్స్ ఉండి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నాకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ నుంచి టార్చర్ పెడుతున్నాడు, డైవర్స్ ఇవ్వాలంది, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్తో గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఉంది, అది వచ్చాక నేను ఈ డైవర్స్ ఇవ్వచ్చాను అంటే అక్కడ సమ్ ట్రాన్సాక్షనల్ ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు అక్కడ, లేకపోతే ఉండవు. సో ఒక ఆస్పెక్ట్.
సో నీకు అక్కడి నుంచి ఇంకా ఏదో వచ్చేది ఉంది కాబట్టి వెయిటింగ్. లేకపోతే ఎవడన్నా నీ మీదకి వచ్చి వాటర్ వేసాడు, ఓకే, యాక్సిడెంటల్ కాదు, పర్పస్ మీద వేస్తున్నా, కావాలని వేస్తున్నా, ఏం చేస్తాం? రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ని నీకు సాల్వ్ చేసే విధంగా ఆలోచించాలంటే నెంబర్ 1, యూ షుడ్ బి రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ అట్లా మనకు ఒక మిస్టేక్ జరిగింది, వాళ్ళు చేయకపోతే మన వీక్నెస్ ఎక్కడో ఉంది. మనకి వీక్ ఉన్నాం కాబట్టే మన మీద ఎవరైనా వాటర్ విసిరేసి వెళ్ళినా నేను రియాక్ట్ అవ్వట్లేదు, అయినా కూడా కొన్ని రోజులు రియాక్ట్ అవుతా, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వాటర్ వేస్తున్నాడు అంటే మనం వీక్ ఉన్నాము. మన మీద వాళ్ళకి భయముతో కూడిన రెస్పెక్ట్ లేదు. చాలా ఇంపార్టెంట్. ఒక భార్యగా నీకు రెస్పెక్ట్ ఉండి తీరాల్సిందే. యాక్సెప్ట్ చేసేయడం అంటే నీ రెస్పెక్ట్ కోల్పోవడం కాదు. ఏ భార్య అయినా సరే భర్త ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే హక్కు లేదు. ఒక మనిషి ఇంకో మనిషికి ఏ రెస్పెక్ట్ లెవెల్లో రెస్పెక్ట్ ఇస్తాడో ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, ఆ రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఆ రెస్పెక్ట్తో పాటు నీకు ప్రేమ, ఎఫెక్షన్, లవ్, కేరింగ్ ఉంటే అది వేరే స్టోరీ. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీకు ఆ రెస్పెక్ట్ లేదు కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తాను, ఇస్ రాంగ్. నెక్స్ట్, ఒకవేళ అట్లా డిక్లేర్డ్ దట్ నువ్వు నాకు రాంగ్, నేను కావాలని ఇట్లా చేస్తాను, అయినా కూడా ప్రొసీడ్ కావట్లేదు, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఇంకా ఎమోషనల్లీ మనం ఎక్కడో ఇన్స్టేబుల్గా ఉన్నాం. ఆ ఇన్స్టెబిలిటీని పోగొట్టుకున్న రోజున మనము వీక్గా ఉండి వేరే వాళ్ళ మీద తప్పు ఎప్పుడూ తొయ్యకూడదు. నేను నా మీద రోజు వాటర్ వేస్తుంటే నేను కనీసం దానికి అగెయిన్స్ట్గా నించుని అట్లా చెయ్యకూడదు అని చెప్పలేకపోతున్నానంటే ఎవరి వీక్నెస్ అనేది ఆలోచించుకోవాలి. నన్ను రోజు మాటలతో గుచ్చుతున్నా, రోజు తిడుతున్నా, బట్ బయట ఏదో రాంగ్ రిలేషన్ పెట్టుకున్న దగ్గరకు వచ్చినా అయినా కూడా ఇంకా పిల్లల కోసం ఉండాలి అని నాటకాలు చేస్తున్నానంటే రాంగ్. నువ్వు ముందు గట్టిగా నించో. డైవర్స్ ఇచ్చేయమనో, విడిపోమనో, కొట్లాడమనో కాదు, ముందు స్టే స్ట్రాంగ్. అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నిల్చుని నేను కమ్యూనికేట్ చేస్తా ఆ పర్సన్ తోటి, వినాలి కదా, విన్నాక అర్థం చేసుకోవాలి కదా. అదే అంటున్నా, నువ్వు ఆ ఎక్స్పెక్ట్ చేసిన రోజులు ఇబ్బంది పడతావు. నీ పాయింట్ చెప్పడానికి అవతల వాడు అర్థం చేసుకోవడానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకవేళ నేను చెప్పగానే అయ్యో అవునా నువ్వు ఎంత మంచిదానివి, నేనే తప్పు చేశాను ఒప్పుకుంటే ఇంత బాధే ఉండదు. ఎవరికి వినరు అంత ఈజీగా, మనుషులు అంత ఈజీగా వినరు. దే విల్ కాన్స్టెంట్లీ పుష్. ఎప్పుడైనా అట్లా ఉంటే నేను చెప్తున్నట్టుగా డెసిషన్ తీసుకునేటప్పుడు నీకంటూ ఒక స్టెబిలిటీ ఉంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమవుతుంది కాబట్టి, నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే 10 లక్షల ప్రాపర్టీని ఎట్లా డీల్ చేస్తావు? ప్రాబ్లమ్ని 10 లక్షలు కదా, మ్యాక్సిమం ఏమవుతుంది 10 లక్షలు ఇచ్చేస్తా అనేటట్టు డీల్ చేస్తాం. నాకు ఆ కేపబిలిటీ లేనప్పుడే అమ్మో 10 lakhs పోతాయేమో, 10 lakhs పోతాయేమో దాంట్లో ఉంటాం. నాకు అన్ని రకాల కేపబిలిటీస్ ఉన్నాయి అని తెలిసిన రోజున ఎవరు విన్నా వినకపోయినా దే విల్ స్టే స్ట్రాంగ్. సో ఈ పాయింట్ నేను డైరెక్ట్గా ఎందుకు అడ్రస్ చేయలేకపోతున్నానంటే కొంతమంది విని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అందుకని ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అవతల వాడు విననప్పుడు అన్ని డెసిషన్స్ తీసుకోవడానికి మనసు సిద్ధంగా ఉండాలి. అటు తిప్పి మన వీక్నెస్సే మళ్ళీ వచ్చి అంటే పిల్లల భవిష్యత్ అండి, అంటే రేపొద్దున్న నేను ఎక్కడ ఉండాలండి. అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు, యుఎస్ క్లయింట్. తను అక్కడ ఇంకొన్ని రోజుల్లో సిటిజన్షిప్ వచ్చేస్తే ఇంకా అవసరం ఉండదు, అందుకని వీడు పెట్టే టార్చర్ భరిస్తున్నానండి. ఈ టైప్లో సమ్ లాక్ ఉంటుంది. బయటకు రా, నిన్ను ఎవరినో కొడుతుంటే ఎలా ఉంటావు అక్కడ, బయటకు రా అంటే యాక్చువల్లీ అది ఇప్పుడు ఈ సమయంలో ఏవో చెప్తారు. సో నీకు సమ్ కనెక్షన్స్ ఉన్నాయి, సో ఇది ఒక కారణంగా చూపిస్తున్నాం. నీకు సమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అలాగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క డీల్ చేస్తారు. అందరూ అట్లా ఉంటారని కాదు, బట్ మెజారిటీ అలా అవుతుంది. మీరు అన్నట్టుగానే ఏదో ఒక లాక్ అక్కడ ఉంది సార్. అలాంటప్పుడు ఎలా మనం ముందుకెళ్ళాలి అంటే ఆ లాక్ని అది ఉంది అని అక్కడే ఆగిపోతూ ఉంటారు. అక్కడ ఆగిపోకుండా బయటికి రావాలి. డెసిషన్ దట్ ఈస్ వేర్ యువర్ స్ట్రెంగ్త్ విల్ కమ్ అవుట్. ఆ స్ట్రెంగ్త్ మన లోపల, అది పోయినా పర్లేదు, నేను దాని బాధ భరించగలను, బట్ ఈ టార్చర్ని అనుభవించలేకపోతున్నాను అనే తెగింపు వచ్చిన రోజున అన్ని సెట్ అవుతాయి. ఆ తెగింపు రావాలి. దట్ స్ట్రెంగ్త్, దట్ ఓకే సమ్ లైఫ్లో సమ్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తాను, నాకు ఆ సిటిజన్షిప్ అవసరం లేదు, నాకు ఇలా ఇంట్లో సొసైటీ ఏమనుకుంటుందో అనే బాధ లేదు, నేను ముందు సంతోషంగా బ్రతికలేకపోతే నా పిల్లలు ఏమవుతారు అనే ధైర్యము రాకపోతే, ధైర్యము లేని రోజున బాధపడతాం. ఆ ధైర్యము రావాలి. ఆ ధైర్యం రావడానికి దేర్ ఆర్ మెథడ్స్ లైక్ లీగల్ సపోర్ట్ తీసుకోవాలి, ఎమోషనల్ సపోర్ట్ తీసుకోవాలి, థెరపీ చేయించుకోవాలి,
స్పిరిచువల్గా హెల్ప్ తీసుకోవాలి, మనకి ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది దానికి సంబంధించి తీసుకోవాలి. అండ్ అవతల వాళ్ళని కరెక్ట్ చేసేదానికంటే ముందు మన సెటప్. సెకండ్ ఈజ్ అవతల వాళ్ళని కరెక్ట్ చేసేటప్పుడు ఐడెంటిఫై ద రూట్ కాస్, వాళ్ళు అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనే రూట్ కనుక దొరికితే అన్నీ సెటిల్ అవుతాయి. వెరీ వైడ్ టాపిక్. మనం నిజంగా కూడా ఒక ఎండ్కి తీసుకురావాలంటే నేను చెప్తున్నాను, అవతల వాడిని ఎవరైనా మార్చాలి అంటే, హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ మార్చాలి అంటే, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఇంత చెప్తున్నా అర్థం కావట్లేదు అంటే, వాళ్ళకి నువ్వేదో చెప్తున్నది అర్థం నిజంగా కావట్లేదు. దాన్ని చెప్పే విధానమన్నా మార్చాలి, లేకపోతే దాని రూట్ కాజ్ పట్టుకుని దాన్ని కన్ఫ్రంట్ చేసి క్లియర్ చేయాలి. ఎలా తెలుసుకోవాలి ఆ రూట్ కాజ్? రూట్ కాజ్ నీ పక్కనున్న వ్యక్తి రూట్ కాజ్ తెలియలేదు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్ రిలేషన్షిప్. సో ఖచ్చితంగా ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు నాతో, నేనేం తక్కువ చేశాను తనకేం ఎక్కువ అవుతుంది అనేది తెలుసుకుని తీరాలి. గో డౌన్ బిలో ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒక వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడని వెళ్ళి దాన్ని గనక మనం కరెక్ట్గా ఐసోలేట్ చేసి పట్టుకోగలిగితే, కొంతమంది బై వర్చ్యూ బ్యాడ్, అలాంటి వాళ్ళతో ఎక్కువసేపు ఉండకూడదు. ఇప్పుడు ఒక బురద పంది బురదలోనే కూర్చుంటుంది, వెళ్ళి ఇట్ ఫీల్స్ గుడ్ ఇన్ ఇట్ చెప్పి కరెక్ట్ చేయలేం. ఒక కుక్కని బౌ అని అరవద్దు అని చెప్పలేం. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ మేడ్. అలాగా కొంతమంది హ్యాబిచువల్లీ రాంగ్ ఉంటారు, వాళ్ళని ఏం చేయలేం. అలా కాకుండా బై సమ్ ఒపీనియన్స్ వల్ల, సమ్ ఐడియాలజీ వల్ల తప్పైతే వాళ్ళని కరెక్ట్ చేయొచ్చు. ట్రూ సార్, మీరు చెప్పినట్టుగానే చాలామంది కూడా అది తప్పు ఏదైనా ఉండొచ్చు, ఆ థాట్ ప్రాసెస్లో వాళ్ళకి జనరేట్ అయ్యే థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆలోచించి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఆడిన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం. ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ అడిగానో అలాంటి దళమాలో ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎనీవేస్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.